ఆ ఫియర్‌ని ఇన్‌స్టిల్ చేయడానికంటారా? ఆ డిసిప్లిన్ అంటారా? అదే ఒక థాట్ ప్రొవోక్ చేసింది. మీతోటి ఈ అవేర్‌నెస్ సో ఇవ్వ ఇవ్వాలనిపించడానికి కారణం. సో అప్పులనేవి అంటే నువ్వు సర్టైన్ అబౌట్ నువ్వు కంపల్సరీ సేవ్ చేసుకుంటాను, కడతానంటే తప్ప, దానికి తగ్గట్టు నా లైఫ్ స్టైల్ కొంచెం తక్కువ చేసుకొని సేవింగ్స్ పెంచుకుంటాననేది ఇంపార్టెంట్. సో చేసిన తప్పులకు కంపల్సరీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. ఫైనాన్షియల్గా కూడా సేమ్. నువ్వు ఎక్కువగా తప్పులు చేస్తే కొన్ని రోజులు భరించాల్సిందే. నాకు లైఫ్ స్టైల్ తగ్గిపోతుందంటే తగ్గాల్సిందే, తప్పదు. నువ్వు ఇంతకుముందు నేను పెద్ద ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు పర్లేదు, బికాస్ దట్ ఈస్ వాట్, అంటే అది మనం ఇంపార్టెంట్. సో నువ్వు తప్పు చేసినప్పుడు ఆర్ మనం ఒక పొదుపు చేయనప్పుడు ఆబ్వియస్లీ నీ రిటైర్మెంట్ కూడా రేపు అలాగే ఉంటుంది. నువ్వు డబ్బులు సఫిషియెంట్గా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా తన సొంత ఇంట్లో ఉండి కావాల్సిన ఇద్దరు పనోళ్ళని తీసుకొని ఆర్ అందరికీ కావాల్సిన వాళ్ళందరి దగ్గర ఉండి మంచి సేవ్ చేశారు కాబట్టి రిటైర్మెంట్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు భయం ఉండదు. హాస్పిటలైజ్ అయినా డబ్బులు ఉంటాయి, దాని తగ్గట్టు ప్లానింగ్ ఉంటుంది. లేని వాళ్ళకు ప్రతిసారి ఇబ్బందే. సో అందుకోసమే కావాల్సింది ఏంటంటే మనం విజువలైజ్ చేసుకోవాలి మన ఫ్యూచర్ ఎలా ఉండాలో. ఆ ఫ్యూచర్కి కావాల్సిన అమౌంట్, ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ రెండు గుర్తుంచుకుంటే ఇది ఆ ఫ్యూచర్లో ఏదైనా అవ్వచ్చు. అంటే రిటైర్మెంటే కాదు, లెట్స్ సే వెన్ యువర్ 30 మీ బాబు పాప పుట్టారు, వాళ్ళ పెళ్ళి ఎలా చేయాలి, వాళ్ళ చదువులు ఎలా చదివించాలి, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సింది ఎలా ఇవ్వాలి,